ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతో చిన్ననాటి స్నేహితుడు దోసపాటి శ్రీనివాసరావు 18వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆర్యవేశ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్రావు అభ్యర్థి దోసపాటి శ్రీనివాసరావు కోరారు. సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజలతో నిత్యం మమేకమై గడప గడపకు వెళ్లి ప్రచారం చేపట్టారు. డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి కొరత, పారిశుద్ధ పనులపై ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు, వార్డు అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే మంత్రి సహకారంతో పనులు పూర్తయ్యేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చారుగుండ్ల అచ్యుతారావు, భాస్కర్ రావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు, కల్లూరు మెదర్ రోడ్డు. నేను రాజకీయాల్లోకి అయితే కొత్తగా వచ్చాను. ఫస్ట్ నేను ఈ వార్డులు 18వ వార్డుకి పోటీ చేస్తున్నాను. తప్పకుండా నా హస్తం గుర్తుకు ఓటేయండి. జై కాంగ్రెస్. అయితే ఈ నాకు శ్రీనివాసరెడ్డి గారి మిత్రుడు. ఈ వార్డులో ఏ పని కావాలన్నా మీకు చేయగల సహకారం ఉంటుంది. ఇక్కడ లోకల్లో ప్రసాద్ చంద్ర గారు, తుమ్మల గారు, బట్టి గారు అంతా మనం ఖమ్మంలో మన మినిస్టర్లు ఉన్నారు. అందరూ తప్పకుండా కల్లూరులో 18వ వార్డుని ఫస్ట్ స్థానంలో నిలబెట్టే బాధ్యత నాది. సారథి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, స్టేట్లోనే కల్లూరు మున్సిపాలిటీ ఫస్ట్ స్థానంలో నిలబెడతామని చెప్పారు. అందరూ కాంగ్రెస్కి ఓటేసి నన్ను ఇక ఈ వార్డులో 18వ వార్డులో ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు మనకి రాఘమయ్య గారు ఉన్నారు, మరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, బట్టి గారు ఉన్నారు. అధికార పార్టీ కాబట్టి ఇక్కడ సమస్యల మీద ఇళ్ళు అడిగారు చాలామంది నన్ను. ఖచ్చితంగా రాత్రి శ్రీనివాసరెడ్డి గారు మనకు మాట ఇచ్చారు. ఈసారి కల్లూరు మండలానికి, కల్లూరు మున్సిపాలిటీకి ఎక్కువ % ఇళ్ళు ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు. కనీసం ఈసారి మాత్రం 80% ఇళ్ళు మాత్రం వస్తాయి ఇక్కడ కల్లూరులో. కాబట్టి అదే కాకుండా ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీలు అడిగారు. ఏదేమైనా మన 25 కోట్లు శాంక్షన్ అయింది మున్సిపాలిటీకి. దాంట్లో భాగంగా ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి మున్సిపాలిటీ గెలిస్తే డెవలప్మెంట్కి ఏమాత్రం వెనక ఆడకుండా పనిచేస్తారు. ఏదైనా పొద్దున్న లేచిన కానీ మీ అందరికీ తెలుసు, నేను కూడా ప్రజలతో సంబంధం ఉండి ఏ సమస్య మీద స్పందించి వాళ్ళకి నేను పనులు చేసుకుంటూ వస్తున్నా. కాబట్టి మేము సూచించినట్టుగా హస్తం గుర్తు కోటేస్తే ఆ కౌన్సిలర్ గెలిస్తే మీ అందరి పనులు చేయడం మీ అందరూ వెనకుండా నడిపిస్తాం.